హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? జున్ను అందరికీ ఫేవరెటే కదా. సో మా అక్క జున్ను పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఫస్ట్ డేవి 250 ml వరకు ఉంటాయి. ఇందులో నార్మల్ మిల్క్ 200 ml అయితే పోసి కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసాను. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత యాలకుల పొడి, మిరియాల పొడి వేసేసుకొని కలుపుకొని ఇడ్లీ పాత్రను అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని తర్వాత కొంచెం ఏదైనా గిన్నె స్టాండ్ కానీ ఇలా గిన్నె కానీ వేసేసి ఆ గిన్నె మీద మన జున్ను పాలు అయితే గిన్నెనైతే పెట్టేయాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 12 to 15 minutes బేక్ చేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అంతేనండి, వేడివేడి జున్ను అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా అయినా తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఆ టేస్టే వేరబ్బా. మా పిల్లలకైతే పెడుతున్నాను.